గైస్, వెల్కమ్ టు DB తెలుగు హ్యాక్స్. అండ్ నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి హ్యాకింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ హ్యాకింగ్? హ్యాకింగ్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, సినిమాలో చూపించినట్టు నల్ల డ్రెస్ ఒకటి వేసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చొని టపి మనం ఫాస్ట్ టైప్ చేస్తూ ఉంటే పైనుంచి కింది వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది స్క్రీన్లో 0 1 స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది కాదు భయ్య హ్యాకింగ్ అంటే. అది కాదు రియాలిటీలో హ్యాకింగ్ అంటే మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు. నువ్వేమేమి చేస్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేమి బ్రౌజ్ చేస్తున్నావు, అండ్ నీ కాంటాక్ట్ లిస్ట్ ఏంటి, నీ మెసేజెస్ ఏమొస్తున్నాయి, నీ వాట్ యు ఆర్ అబౌట్, అన్ని డీటెయిల్స్ ఈ రోజుల్లో కనిపెట్టవచ్చు భయ ఈజీగా. సో నాకు ఈ హ్యాకింగ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందో చెప్తున్నా. కొంతమందికి గర్ల్ ఫ్రెండ్ మొబైల్ హ్యాక్ చేద్దాము, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం అని ఈ రకంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా అదే కేటగిరీ అనుకోండి, జస్ట్ జోకింగ్ అంతే. గర్ల్ ఫ్రెండ్ కోసమే వస్తే నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ ఎందుకు పెడతా, ఇలా ఛానల్ ఎందుకు నడిపిస్తా. సో లెట్స్ గెట్ టు టాపిక్. హ్యాకింగ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ ఉపయోగించే చేయాలి. సో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ పాత్ చూస్ చేసుకుంటారు. ఒకళ్ళు ల్యాప్టాప్స్ పీసీసీ చూస్ చేసుకోవచ్చు, ఇంకోళ్ళు ఆండ్రాయిడ్ డివైజెస్ చూస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక డివైస్ అనేది ఉంటుంది కాన్స్టెంట్గా, ఓకేనా? ఆ డివైస్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాడికి సంబంధించింది, పుట్టక నుంచి అన్నీ ఉంటాయి వాడివి. సో ఈ డివైజెస్ని ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రొటెక్ట్ చేసుకోవడానికి హ్యాకింగ్కి ఏంటి లింక్ భయ్యా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సరే, ఈ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను యాంటీవైరస్ అవి వేసుకుంటే సరిపోద్ది కదా, హ్యాకింగే నేర్చుకోవాలా అని మీ డౌట్, అంతే కదా? సో ఒకటి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్కి వైరస్ అనేది అటాక్ అయింది అనుకోండి, దాన్ని క్లీన్ చేయడానికి యాంటీవైరస్ ఉంటుంది. యాంటీవైరస్ ఎందుకు కనిపెట్టారు? ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఈ వైరస్ ఎవరు క్రియేట్ చేశారు? హ్యాకరే కదా. సో ఈ వైరస్ ఎప్పుడో ఓల్డ్ వర్షన్. ఆ వైరస్ అనేది బయట పడిన తర్వాత ఒక అన్యూజువల్ యాక్టివిటీ అని తెలిసిన తర్వాత దానికి యాంటీవైరస్ కనిపెడతాడు. అంటే అది బయట పడే వరకు ఎవరికి తెలియట్లేదు దాని సొల్యూషను, దానికి ఏంది కట్ట అనేది ఎవరికి అర్థం కాదు. ఎప్పుడైనా హ్యాకరు వాడికాడు అప్డేట్ అవుతూనే ఉంటాడు టెక్నాలజీతో, ఎప్పుడు పాత మెథడ్స్ యూజ్ చేయడు. సో యాంటీవైరస్ ఏంటంటే ఎప్పుడో హ్యాకర్స్ యూజ్ చేసిన పాత మెథడ్స్కి వీరు ఇప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఏదో అటాక్ వచ్చిందనుకోండి, దానికి 2015లో తీసుకొస్తారు బయటపడి బాగా అది హల్చల్ చేసిన తర్వాత. అదే ఈ 2015లో కొత్తగా హ్యాకర్స్ క్రియేట్ చేసిన వైరస్ సంగతి ఏంటి, ఆ క్రియేట్ చేసిన మాల్వేర్ సంగతి ఏంటి? మరి దానికి ఇప్పటికిప్పుడు వాళ్ళు యాంటీవైరస్ కనిపెట్టలేరుగా. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అది ఎలా అంటే యూ మస్ట్ బి ఎ హ్యాకర్, గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అనదర్ హ్యాకర్. అది నా కాన్సెప్ట్. సో అందుకే మీకు నా ప్రతి వీడియోలో హ్యాకింగ్ గురించి చెప్తాను. ఎన్ని వేస్ నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్, ఎలా హ్యాక్ చేయాలి, విండోస్ హ్యాకింగా, ఆండ్రాయిడ్ హ్యాకింగా, లేకపోతే సోషల్ మీడియాస్ హ్యాకింగా, కెమెరా హ్యాకింగా, ప్రతి హ్యాకింగ్ గురించి చెప్తా భయం మీకు నా వీడియోస్లో. అండ్ ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కాన్సెప్ట్ అనేది, నా స్ట్రీమ్ అనేది మీకు ఐడియా రావాలని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఎంకరేజ్ మీ, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసేయండి. ఇవేవి ఫ్రాడ్ పర్పసెస్ యూజ్ చేయకండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఇవన్నీ చెప్తున్నా. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. మీరు ఏదో చెడు దృష్టితో నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ హ్యాక్ చేద్దాం, తను ఏం చేస్తుందో తెలుసుకుందాం, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని వచ్చి ఉంటారు. తీసేయండి, మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, సరిపోద్ది. ఖాళీల గురించి మనకి ఎందుకు? మనం ఉన్నామా, మనం మంచిగా ఉన్నామా, అది ఉంటే చాలు, ఓకేనా? థ్యాంక్ యూ. టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు షేర్. కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న గంట కొట్టండి.